ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యేసు ప్రభువారు చనిపోయి 3వ దినాన ఆయన తిరిగి లేచిన కారణాన మనిషికి ఒక నిరీక్షణ కలిగింది. ఆదాము ద్వారా మరణము ఎలాగూ ఈ లోకంలోనికి ప్రవేశించిందో, యేసుక్రీస్తు ద్వారా పునరుత్థానము కూడా ప్రవేశించింది. మొదటి మానవుడు అనగా ఆదాము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించినట్టుగానే యేసుక్రీస్తు అను కడపటి ఆదాము ద్వారా పునరుత్థానాన్ని దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన మరణమును జయించడానికి కొరకు వచ్చినటువంటి వ్యక్తి అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనములో ఆయన మరణమును మరెన్నడూ లేకుండా మృంగివేయును అని చెప్పబడింది. యేసు ప్రభువారు మరణమును పూర్తిగా జయించారు. సాతానుని పూర్తిగా జయించారు. పాతాళమును ఆయన పూర్తిగా జయించాడు. కాబట్టి మనుషులకు ఒక నిరీక్షణ కలిగించడానికి అది ఆధారమైంది. మరణము చివరిది లేకపోతే చివరి మజిలీ అని అనుకునేటువంటి వాళ్ళకి పునరుత్థానం ఒక నిరీక్షణ కలిగిస్తుంది. అనగా మనము చనిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి లేస్తాము. లేచిన తర్వాత మనకు జీవితం ఉంది. జీవితం ఇంతటితో అయిపోవటం లేదు అన్న వాస్తవాన్ని ఈ యొక్క పునరుత్థానము మనకు సంకేతంగా ఉంది. ఆ నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో పౌలు గారు అన్నారు, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది కదా, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అంటే ఒకసారి చనిపోతారు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ వన్స్ టు డై. అంటే ఒకసారి చనిపోవాలని నిర్ణయించబడింది. అండ్ ఆఫ్టర్వర్డ్స్ జడ్జిమెంట్, తర్వాత తప్పకుండా తీర్పు జరుగుతుంది. అంటే తీర్పు ఎలాగ జరుగుతుంది? వారు పునరుత్థానంలోనికి తేవబడాలి. అది జీవ పునరుత్థానం కావచ్చు, తీర్పు పునరుత్థానం కావచ్చు. అనగా వారు తిరిగి లేపబడవలసిన అవసరత అయితే ఉంది. ఆ తర్వాత వారికి తీర్పు జరుగుతుంది. కాబట్టి విశ్వాసులకు ఇది ఒక నిరీక్షణ. మనం చనిపోయిన తర్వాత తప్పకుండా తిరిగి లేస్తాము అన్న నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంది. ఆ తర్వాత తీర్పు జరగబోతూ ఉంది అన్న విషయాన్ని ఇది మనకు ధృవీకరిస్తుంది. మనమైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు జీవ పునరుత్థానానికి గురవుతాం. మిగిలినటువంటి వారు అనగా పాపములు క్షమించబడకుండా మరణించినటువంటి వారు తీర్పు పునరుత్థానానికి గురవుతారు. లేకపోతే తీర్పుకు లోనైనటువంటి వారుగా ఉంటారన్న వాస్తవాన్ని వారు గుర్తించాల్సి ఉంటుంది. కానీ యేసుప్రభు వారిని నమ్మిన మనకు జీవ పునరుత్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడన్న నిరీక్షణ మనకు సంతోషం కలిగించే విషయము.